సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బషీర్బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహాత్మా గాంధీపై శ్రీకాంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడిన వీడియోలను సైబర్ క్రైమ్ పోలీసులకు సమర్పించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు స్పందించాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని ఈరోజు అందరూ గౌరవిస్తుంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట ఈరోజు సావర్కర్ గారి వారసులమని చెప్పుకుంటూ కొంతమంది గాడ్సే సావర్కర్, ఎవరైతే సావర్కర్ గారు స్వాతంత్ర సమయంలో ఆంగ్లేయుల ఒక అనుసంధానంలో పనిచేసి వారి దగ్గర జీతం తీసుకున్న ఒక వ్యక్తి స్వాతంత్రం రాకూడదని చెప్పి అడ్డుపడిన వ్యక్తిని ఈరోజు వారి యొక్క వారసులమని చెప్పి కొంతమంది వ్యక్తులు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట ఇటువంటి వ్యాఖ్యలను మాట్లాడుతారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఏదైతే సమాజానికి మంచి చేసే విధంగా మాట్లాడాలి, మంచి విషయాల్ని ఏదైతే ప్రజలకి చెప్పే ప్రయత్నం చేయాలి, చరిత్రని రేపటి భావి భారత పౌరులకి వివరించే ప్రయత్నం చేయాలి. కానీ చరిత్రని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట వక్రీకరించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే ఉండదు. తప్పనిసరిగా దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గాంధీ గారి పైన మాట్లాడితే మా రక్తము ఏదైతే మరుగుతుంది, కానీ గాంధీ వారసులుగా అహింస సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఈరోజు ఏదైతే శాంతియుతంగా ఇష్టం ప్రకారంగా పోలీస్ అధికారులకి సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బషీర్బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి క్రాంతి నడి తెలుసుకుందాం. క్రాంతి, చెప్పండి, అసలు శ్రీకాంత్ మీద బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేయడానికి ప్రధాన కారణం ఏంటి?